చూద్దాం ఏమో చిన్న సమస్య అండి ప్రవీణ్ చేద్దాం తప్పకుండా చూస్తాను చూసి ఒకసారి ఎగ్జామిన్ చేసి అట్లా కదమ్మా నాకు ఒకటి చెప్పండి. ఇది శ్మశానం కింద సమాధులు కనబడుతున్నాయి కదా, అంటే దాని అర్థం ఇది శ్మశానంగా గుర్తించబడింది ఇక్కడ అంతా, అంతేగాని ఇక్కడ కనబడుతుంది. అంటే శ్మశానంగా గుర్తించబడిన దానికి సడన్గా ఎవడో సర్వే నెంబర్లు సర్వే చేయించి ఇక్కడ దాకా నా భూమి ఉందంటే కనుక చేసి అది క్లెయిమ్ అతను పొజిషన్ ఎలా తీసుకుంటాడు? శ్మశానం పొజిషన్ అలాగా మీరు అసలు అనేది పొజిషన్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు శ్మశానంగా ఉన్నదాన్ని నేను సర్వే చేస్తాను, నేను సర్వే చేస్తాను, ఇంకోటి పైన ఇంకో సర్వే ఇంకోటి ఇస్తాడు. అప్పుడు పొజిషన్ సర్వేయింగ్ అనేది హద్దులు నిర్ణయించడానికి, పొజిషన్ హ్యాండ్లింగ్ ఓవర్ అనేది జరగదు కదా. పొజిషన్ అనేది గవర్నమెంట్ అంటే కంట్రోల్ ఉన్న శ్మశాన వాటిక ఏదైతే ఉన్నదో అది హిందూస్ కానీ ముస్లిమ్స్ ఇద్దరిది ఉన్నది ఇక్కడ ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవడానికి లేదు కదా. నువ్వు సర్వే చేసావు, నువ్వు క్లెయిమ్ చేయి, గవర్నమెంట్ పద్ధతి ద్వారా క్లెయిమ్ చేయాలి. బట్ హౌ కెన్ యూ టేక్ పొజిషన్ ఓవర్ ఇది సమ్ గ్రేవ్ యార్డ్ ల్యాండ్? అది యూనిలేటరల్ గా సంబడి కెనాట్ డిసైడ్ కదా, జస్ట్ బికాస్ యూ హ్యావ్ సమ్ సర్వే రిపోర్ట్. అలా కాదు కదా, నేనేం పర్వాలేదు, నేను చూస్తాను కేర్లెస్ ఇది నాకు అర్థమైంది ఇష్యూ అంతా, ఏం పర్వాలేదు, ఇది చిన్న ఇష్యూ ఇది. ఓకే రైట్. అదే వెంకటరెడ్డి సార్, వెంకటరెడ్డి డబ్బులు ఇచ్చాను మీరు జరిగిపోయింది అన్నారు సార్. దన్నప్పుడు డబ్బులు ఇచ్చాను, మీరు ఎంత కావాలో అడగండి అన్నారు సార్. రూమ్లో కూర్చోబెట్టి లైట్ బంద్ చేసి ఇప్పటికప్పుడు వేసారు. స్తంభాలు 2 రోజులలో వేసింది సార్. రోడ్ వేసారు సార్, రోడ్ వేసి అన్ని హౌస్ నెంబర్ కూడా ఇది నంబర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ అంతా మీరు ఆక్యుపై అంటారా? అవును సార్, అవును సార్. ఇది కూడా వాళ్ళది కాదు. అప్పుడు ఎట్లా పోవాలి మనం? నడిచిపోవాలా? ఎట్లా పోవచ్చు మనం? ఇదో నంబర్ పక్కకే అడుగుదాం.